వైసీపీ హయాంలో పాలన కుంటుపడింది. బీసీ, ఎస్సీ, మైనార్టీలకు పూర్తిగా మొండి చేయి చూపించారని కూటమి అభ్యర్థి పంతం నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామంలో టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులతో కలిసి ఇంటింటా ప్రచార కార్యక్రమం చేపట్టి గాజు గ్లాస్ కోటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. తొలుత గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని పంతం నానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి పంతం నానాజీ మాట్లాడుతూ తిమ్మాపురం గ్రామంలో గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోలేదని, ప్రధానంగా తాగునీరు, డ్రైనేజీ సమస్య వంటి మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా పనిచేస్తానన్నారు. ప్రభుత్వాన్ని ఎలాగైనా తెచ్చాలా, మన పిల్లల్ని భవిష్యత్తు కాపాడుకోవాలా, ఆల్రెడీ ఒక తరం భవిష్యత్తు స్వాధీనిస్తాడు, ఈ తరాల భవిష్యత్తు అన్నా తీయాలా. అలాగే ఈ రేట్లన్నీ తగ్గాల, అందుబాటులో వచ్చేటట్టు జిల్లాలో రేట్లు అనేవి, కరెంటు బిల్లులు తగ్గాల, అందుబాటులో ఉండాలా. సంబంధిత పార్టీ జనసేన, తెలుగుదేశం కూటమి, భారతీయ జనతా పార్టీ కూటమిని గెలుపుతారని చెప్పి కోరుకుంటూ, వారు కూడా ప్రత్యక్షంగా రంగంలో దిగి కార్యకర్తలుగా మారి, జన సైనికులుగా మారి యుద్ధంలో పాల్గొవాలని చెప్పి చేసినటువంటి పార్టీలో జాయిన్ అవుతున్నందుకు వాళ్ళందరికీ కూడా ప్రొటెక్షన్